అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలు కష్టాల్లో ఉన్నారు, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ కూడాను ప్రజల ఆరోగ్యం కోసం ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పాగకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సహకారం మనకి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున మనకి మా కొండేపి నియోజకవర్గంలో ఇవాళైతే 101 మందికి 57,70,000 రూపాయలని ఈరోజు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు మా కొండేపి నియోజకవర్గానికి సుమారుగా 732 మందికి 6,31,00,000 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పంపించడం జరిగింది. ఇది చూస్తే ఒక ఏడాది కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున ఆసుపత్రుల పాలైనటువంటి వాళ్ళకి ఆర్థికంగా అండగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మునిపేరలో మనం చూడలేదు. ఇటువంటి ముఖ్యమంత్రికి మనందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మా ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలన్నింటి కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. కొంతమంది అనర్హులు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్లు తొలగించమని చెప్పి ప్రజల నుంచి విజ్ఞప్తి వచ్చిన సందర్భంలో వెరిఫికేషన్ చేసి నోటీసులు ఇచ్చాం. నోటీసులు ఇచ్చి మీకు వైకల్యం తక్కువగా ఉంది, మీరు ఎక్కడైనా మళ్ళీ పెద్ద హాస్పిటల్లో అప్పీల్ చేసుకొని పెద్ద హాస్పిటల్లో చెక్ చేసుకోమని ఇస్తే రాద్ధాంతం చేస్తారు వైసీపీ వాళ్ళు ధర్నాలు చేపిస్తారు. నేను ఒకటే మా ముఖ్యమంత్రి గారు ఎవరికి కూడా ఆపకుండా పెన్షన్ ఇవ్వమని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, దివ్యాంగులు కూడా ధైర్యంగా ఉండండి. ఏ ఒక్క వ్యక్తి పెన్షన్ ఆపే పరిస్థితి మేము ఎప్పుడో చేసేవాళ్ళం. ఇక్కడ ఇంకోటి చేసినాం, నిజంగా మీరు వైద్య సేవలు చేయించుకొని చెకప్ చేసుకొని ఏదైనా మీకు కనుక అనర్హులైతే అనర్హుల పెన్షన్ మాత్రమే ప్రభుత్వం నిలుపుదల చేస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఎవరి పెన్షన్ కూడా మేము ఆపట్లేదు, ఆందోళన చెందాల్సిన పని కూడా లేదని చేస్తున్నాం. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నాం. ఈ మధ్య యూరియా కూడా అక్రమంగా డంప్ చేసి మన జిల్లాలో కాదు కొన్ని ప్రాంతాలు ఇబ్బంది అయినప్పుడు కూడాను యూరియా సరఫరా కూడా రైతులకు సక్రమంగా అంచే విధంగా చేస్తున్నారు. మళ్ళీ రైతులను ఆదుకున్నా ఈరోజు పొగాకు రైతులకి అదనపు రుసుము లేకుండా, ట్యాక్స్ లేకుండా, సెస్ లేకుండా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అన్ని వర్గాల ప్రజలకి కూడా మన ప్రభుత్వం అన్ని వేళ అండగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ సాధన లక్ష్యంగా ఈరోజు బిల్ క్లింటన్ ఫౌండేషన్ తోటి, టాటా ఫౌండేషన్ తోటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తాన్ని కూడా డిజిటల్ ఆరోగ్యంగా చేసి ప్రతి ఒక్క పౌరుడికి కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యం మీద వాళ్ళ ఖర్చులు కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.